మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. విషము తాగిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? విషమంగానే ఉంటుంది. ఒరే, వాడి పాకెట్లో ఇది ఉందిరా. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. నేను మీరు ఆశించే స్థాయిలో చదవలేకపోతున్నా. లాస్ట్ సెమిస్టర్ ఫెయిల్ అయ్యాను. అది నాకు చాలా అవమానంగా ఉంది. దాన్ని భరించలేక సూసైడ్ చేసుకుంటున్నా. నన్ను క్షమించండి. ఒరే, వాడి చదువు విషయంలో ఏ రోజు మేము ఒత్తిడి చేయలేదు. మాకెందుకు ఇంత శిక్ష వేశాడో అర్థం కావట్లేదు. అసలు విషయం అది కాదంకుల్. నేను ఆకాశంలో పక్షుల స్వేచ్ఛగా ఎగురుతున్నా. I love nature. హే కైట్, వావ్! నా కోసం ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చావా? నేనంటే నీకు అంత ఇష్టమా? నువ్వంటే కూడా నాకిష్టం. థూ, ఎవడ్రా నువ్వు? గాలిపటానికి ఫోటో అంటించి నా దగ్గరకొచ్చేలా ప్లాన్ చేసి నన్నే చీట్ చేద్దామనుకుంటున్నావా? మా డాడీ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తెలుసా? ఒక్క మాట చెప్పానంటే టౌన్లో ప్లేస్ లేకుండా పోతావు.
వీడు చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసే పెద్ద దొంగ, జాగ్రత్త. ఎవడబే నువ్వెవడో తెలిస్తే నా చేతిలో చచ్చినట్లే. వీడెవడో తిక్కలోళ్ళ ఉన్నాడే, వీడితో ఆడుకోవాలి. పోరా మెంటల్. నీకు దమ్ముంటే ఎదురుగారా తేల్చుకుందాం. చా, నీకు అలాంటివి కూడా ఉన్నాయేంట్రా మెంటలోడా? నాకు అసలే మెంటల్. కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. రక్తదానం, కిడ్నీ దానం, నేత్రదానం అన్నీ దానం చేసేసి చచ్చిపోరా వెధవ. శని వదిలేస్తుంది. నువ్వు నా చేతిలో చావడానికే పుట్టావు నా కొడక. ఈడెవడో గాని ఈరోజంతా వెయిట్ చేసేనా పట్టుకుంటా. దొరికాడో చచ్చాడే. అమ్మాయ్యా? వావ్, బ్యూటిఫుల్. హలో, ఎందుకు నాతో గొడవ పెట్టుకుంటున్నావు? నేనేం చేశాను? ఓ, నువ్వేనా? ఎదురు పడితే చంపేస్తాన్నో. రరా చంపే. కూల్. ఎవడో వెదవ అనుకున్నా, అమ్మాయి అనుకోలేదు. సారీ. అసలు ఏం జరిగింది? కూర్చొని మాట్లాడుకుందామా? గొడవలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. షటప్. ఆపు నీ కోతి వేషాలు. అబ్బాయి అయితే చంపేసేవాడివా? నీలాంటి వాణ్ణి మనిషిగా పుట్టించడం దేవుడు చేసిన తప్పు. నాకే గనక శపించే శక్తి ఉంటే ఈ క్షణమే నిన్నిక్కడే కోతిగా మార్చేసేదాన్ని. హలో అమ్మాయి, నా మాట విను. నీ మాటలు వింటూ ఇక్కడే ఉంటే ఇంట్లో వేడి వేడి కోపం రెడీగా ఉంటుంది. వెళ్దాం పద, టైం అవుతుంది. అప్పుడేనా? ఇప్పటికే హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఇంటికెళ్ళి ఆలస్యమైన ప్రతి నిమిషానికి లెక్క చెప్పాలి. నీ వల్ల 1 year నుంచి అన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ప్రేమిస్తే నువ్వేంటి, ఏ అమ్మాయిని ఇంట్లో అబద్ధాలు చెప్పాల్సిందే. మొబైల్లో అమ్మాయి పేరుతో నెంబర్ సేవ్ చేసుకొని ఇంట్లో వాళ్ళు పక్కన ఉండగా కాల్ చేస్తే హా చెప్పవే ఇంకేంటి అంటూ చిన్న డ్రామా ప్లే చేయాల్సిందే. అయినా నీలాంటి అందమైన అమ్మాయి అబద్ధం ఆడితే ఆ అబద్ధానికి అందం వస్తుంది. ఇలాంటి బిస్కెట్సే 6 నెలలుగా వేస్తూ నా వెంట తిరిగావు. చివరికి బొచ్చు కుక్క పిల్లలా నీ వెంట తిరుగుతున్నా. అబ్బాయిల పొగడ్తలు నమ్మడం, సముద్రంలో నడవడం రెండూ ఒకటే. ఇదే నీ కరెక్ట్ ఫేస్. జాగింగ్ దగ్గరికి కూడా వచ్చేసావురా? బస్ స్టాప్ దగ్గర కూడా వదలలేదా? అబ్బా, ఇక్కడ కూడా వదలలేదా? చివరికి గుళ్ళో కూడానా? ఏంట్రా ఈ టార్చరు? డాన్స్ క్లాసిక్ కూడానా? ఇంటికి కూడా వచ్చేసావా? నువ్వు నాకెదురుపడాలి, నీకుంటుంది. ఏంటి నా వెంట పడుతున్నావు? నా మనసు నీ వెంట వస్తుంది, దాన్ని తీసుకెళ్దామని. అయితే తీసుకెళ్లి స్టోర్ రూంలో దాచి. ఫ్రెండ్స్,
పిచ్చా ఏంటి నీకు? నువ్వు ఇలాగే మాటమాటికి కోపడితే తొందరగా ముసలైపోతావు. అప్పుడు కోతి కూడా నీ వెంట రాదు. ఓకే ఫ్రెండ్స్. కాంటాక్ట్ నెంబర్? ఫ్రెండ్స్ అంటే క్లోజ్ ఫ్రెండ్స్ కాదు, జస్ట్ ఫ్రెండ్స్. కనిపిస్తే హాయ్, నీ లక్ బాగుంటే ఛాయ్. అట్లీస్ట్ మొబైల్ చేత పడుకుని నడవచ్చుగా. లక్ ఉంటే నెంబర్ జారిపడతాయేమో. హా? ఏరుకో. నువ్వు దగ్గర అవుతూ ఉంటే స్వర్గంలోకి ఎంటర్ అవుతున్నట్లుంది. హే, నీకోటి చెప్తే ఫుల్ జెలసీ ఫీల్ అవుతావు. ఏంటో? నైట్ సూపర్ మార్కెట్కి వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయి నన్నే అలా చూస్తూ ఉండిపోయింది. జూకి వెళ్ళడానికి డబ్బులు లేవేమో. అంటే నేను జంతువునా? అలాంటప్పుడు మాతో ఎందుకు మనుషులకి ప్రేమలు మాటలు? ఈసారి ఎవరైనా అమ్మాయి చూస్తే చూస్తుంది కదా అని స్టైల్ కొట్టకు. కనిపించకుండా సైడ్ అయిపో. వెనకాలే వస్తే దొరకకుండా పారిపో. లేదంటే నిజంగానే జూలో పెట్టేస్తా. అప్పుడు నిన్ను కూడా తోడుగా తీసుకువెళ్తా. బేబీ, మూవీకి వెళ్దామా? ఏ షో? మార్నింగ్ షో, మ్యాట్నియా? ఏ షో అనేది ఇంకా డిసైడ్ కాలేదు, తర్వాత చెప్తా. ఓకే, ఏ డ్రెస్ వేసుకోను? చుడిదారా, జీన్సా? నీ ఇష్టం. యా, నంబర్ పెట్టింది. ఫస్ట్ నంబర్ 9 4 9 2 9 9 5 4 5 0. ఇక నాన్ స్టాప్ సార్టింగ్, టాకింగ్, డేటింగ్. నువ్వు గిఫ్ట్కి ఇచ్చిన ఈ షర్ట్ చాలా స్పెషల్గా అనిపిస్తుంది. కరెక్ట్గా సరిపోయింది. నా సర్చ్ సైజ్ నీకు ఎలా తెలుసు? షాపింగ్ మాల్లో నీ హైట్లో ఒక అబ్బాయి కనిపించాడు. ఒకసారి హగ్ చేసుకొని సైజ్ కన్ఫర్మ్ చేసుకున్నా. ఈ షర్ట్ వేసుకున్నట్లేదు, నీ ప్రేమను కప్పుకున్నట్లుంది. ఐ లవ్ యూ బేబీ. వన్ మోర్. ఐ లవ్ యూ బేబీ. 2 more. ఐ లవ్ యూ టూ. 100 times. I love you more than 100 times. ఏంటి, ఏదో ఫ్రెండ్లీగా నెంబర్ ఇస్తే 10 నిమిషాలకో మెసేజ్ పెట్టి చంపేస్తావా? పైగా లవ్ కొటేషన్స్. నేను లవ్ చేస్తున్నానా? ఫ్రెండ్షిప్కి లవ్కి తేడా తెలీదా? కుర్రాళ్ళది కుక్క బుద్ధి. ఓ కుక్కకి 100 ఎకరాల కూరగాయల తోటున్నా అది వెజిటేరియన్గా ఉండలేదు. వాటిని సేల్ చేసి నాన్ వెజ్జే తినాలనుకుంటుంది. మీరు కూడా అంతే. ఒక అమ్మాయి 100% ఫ్రెండ్లీగా ఉన్న ఫ్రెండ్స్లా ఉండలేరు. దాన్ని బేస్ చేసుకొని లవ్గా మార్చేయాలనుకుంటారు. నీది కుక్క బుద్ధి. నాకే కనుక శపించే శక్తి ఉంటే ఈ క్షణమే నేను కుక్క కింద మార్చేసేదాన్ని. కుక్క అంటే పెద్ద బంగ్లాలో ఉంటూ కార్లలో తిరుగుతూ లగ్జరీ లైఫ్ అనుభవించే కుక్క కాదు. అనాథ కుక్క. బిస్కెట్స్ కొనుక్కోడానికి కూడా డబ్బుల్లేని పేద కుక్క. బాబో, ఓకే పార్ట్నర్, నేను బిస్కెట్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేని పేద కుక్కనే కావచ్చు, కానీ ప్రేమించడానికి ప్రేమ లేని కుక్కను మాత్రం కాను. ఈ కుక్కకి ప్రేమపై విశ్వాసం చాలా ఎక్కువ, డేరింగ్ కూడా ఎక్కువే. రేపే అది తన మనసులోని మాట చెప్పేస్తుంది.
బేబీ నువ్వు సూపర్ రా, కానీ రోజు ఈ ఫేస్ చూసి బోర్ కొట్టేస్తుంది. కొత్తగా ఏమైనా చూపించవచ్చుగా. ఈ ఫేస్ బోర్ కొడుతుంది. ఫేస్ కాకుండా ఇంకేమైనా? హా, ఓకే. ఇవా, ఇవి రోజు చూసేవేగా. అవునా? హా, ఎప్పుడు చూడని కొత్త లొకేషన్ ఏమైనా? ఓకే. తొక్కల కాలు చేతులు చూడడం కోసం ఇంత బతిమాలుకోవాలా? ఆహా, నీ ముఖానికి అదే ఎక్కువ. చెత్త మొహం దానా. నువ్వు నేను కాదు ఓవర్ యాక్షన్, నువ్వు చేస్తున్నావు ఓవర్ యాక్షన్. ఎహే, నువ్వు నోరుమై పోరా. చాలు నీకు ఇదే ఎక్కువ. పోరా. మార్చరా బాబు ఆ ఫేస్, చూడలేకపోతున్నా. వీడియో సెండ్ చేస్తా, చూసుకో. ఇప్పుడు హ్యాపీయా? కాళ్ళు చేతులు కాకుండా అయితే ఓకే. హా? మ్మ్. సేమ్ ఐటమ్ లేదు, ఇప్పుడు ఎలాగా? ఏయ్ దొంగ, సేమ్ ఐటెం లేదా ఈరోజు? మ్మ్. బా, సేమ్ ఐటమ్స్తో మ్యాచ్ చేస్తే సరిపోదు, నా ప్రేమతో కూడా మ్యాచ్ చేయాలి. నాది 24 hours లవ్, సండే కూడా హాలిడే ఉండదు. అర్థమవుతుందా? హాయ్ బ్యూటిఫుల్. నిజం చెప్పు, నేను అంత అందంగా ఉంటానా? మరి కాదా? నాకంటే అందమైన అమ్మాయిని చూడలేదా? మేబీ నా ఐస్ చూసి ఉండొచ్చు, బట్ నా హార్ట్ చూడలేదు. హార్ట్ కూడా చూస్తుందా? చూస్తుంది. ఎవ్రీ హార్ట్ తనతో మ్యాచ్ కోసం చూస్తుంది. అది వరల్డ్లో ఒక్కరితోనే మ్యాచ్ అవుతుంది. నా హార్ట్ నీతో మ్యాచ్ అయింది. సార్కు లవ్లో ఎక్స్పీరియన్స్ బాగా ఉన్నట్టుంది. ఎస్, ఐ లవ్ మై ఫ్యామిలీ, ఐ లవ్ మై ఫ్రెండ్స్, అండ్ ఐ లవ్ మై కంట్రీ. వచ్చిందా? ఏంటి? కిస్. రాలేదే. వచ్చిందా? లేదు. వచ్చిందా? లేదబ్బాయ్. మరి పెట్టినవన్నీ ఏమవుతున్నాయి? ఏమో, నాకేం తెలుసు. వచ్చిందా? వచ్చింది. అమ్మయ్యా. హే, నీకు నిజం చెప్పనా? ముందు పెట్టినవి కూడా వచ్చాయి. చా, మాకు తెలీదు మరి. నిన్నే కదా పుట్టాను.
ఇలా అంటే ఏంటి? నోర్మి, అది స్టైల్. అందరూ పెడుతున్నారు, నేను పెట్టా. ఏ నేను కట్టుకుంటాను. పర్లేదు, నేను కడతాను. నేనంటే ఎంత ఇష్టమేంట్రా కట్టమోడా. సాయి చెప్పరా. వరుణ్ ఎక్కడున్నావు? కాల్ కలవట్లేదు. నేను బేబీ అలా సరదాగా బయటికి వెళ్ళాం. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, బాయ్. ఓకే, ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్తా, నువ్వు వెళ్ళు, ఎవరైనా చూస్తారు. ఓకే, ఫోటో సెండ్ చేయనా? చెయ్యి. స్కూల్ పిల్లలతో తీసుకున్న వీడియో అది కూడా చాలా బాగా వచ్చింది. ఆ వీడియో కూడానా? ఏ వీడియో? అదే కాటేజ్లో తీసుకున్నాగా. చంపుతా, అదొద్దు. ఓకే, బాయ్. ఓకే బాయ్, టేక్ కేర్. నువ్వు నన్ను ఇప్పుడు ఎలా ప్రేమిస్తున్నావో లైఫ్ లాంగ్ అలాగే ప్రేమించాలి. ప్రతిరోజు నన్ను ప్రేమలో పడేయాలి. పెళ్ళయ్యాక, పిల్లలు పుట్టాక లావ్ అయిపోయానని, ఆంటీ అయిపోయానని వేరే అమ్మాయిల వైపు చూడకూడదు. నాకు అలాంటివి నచ్చవు. ఈ జన్మకి నాకు నువ్వు, నీకు నేను మాత్రమే. ప్రామిస్? ప్రామిస్. నా జీవితం నీకే అంకితం. నేనేంటి, ప్రతి కుర్రాడి జీవితం తన ప్రేమించిన అమ్మాయికే అంకితం. నిన్న ఒకటి అడుగుతా, ఫీల్ అవ్వకూడదు. అడుగు. కొందరు అమ్మాయిలు తను లవ్ చేసిన వాళ్ళతో సెల్ఫీ దిగేందుకు భయపడుతుంటారు. మరీ బలవంతం చేస్తే మొహానికి స్కార్ఫ్ చుట్టుకుంటారు. నువ్వు మాత్రం నేనేం అడిగినా నువ్వు చెప్పట్లేదు. నా దగ్గర ఉన్న ఫొటోస్, వీడియోస్ వలన ఎప్పుడైనా నీకు ప్రాబ్లం అవుతుందనే భయం నీకు లేదా? నిజం చెప్పు. లేదు. ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉండాలి. మన మనసులో ఉండేది ప్రేమే అయితే మనం ఏం షేర్ చేసుకున్నా, ఏం సేవ్ చేసుకున్నా అది ప్రేమ గుర్తుగానే ఉంటుంది. నేను ఇచ్చిన షర్ట్, నువ్వు ఇచ్చిన గాజులు, మనం తీసుకున్న ఫొటోస్, వీడియోస్ అన్నీ మన ప్రేమకు తీపి జ్ఞాపకాలు మాత్రమే. వాటిని నువ్వెందుకు చేదుగా మారుస్తావు? నాకు నీ మీద, నీ ప్రేమ మీద నమ్మకం ఉంది. సారీ, సినిమాకి వెళ్దామన్నా, బయటికి వెళ్దామన్నా వెంటనే ఓకే చెప్తున్నప్పుడు మనసులో ఎక్కడో గిల్టీగా అనిపించేది. బేబీ కాస్త బెట్టు చేస్తే బాగున్ను, నా బలవంతం మీదకి వస్తే గొప్పగా అనిపించేది కదా అని. కానీ ఇప్పుడు సిగ్గుగా అనిపిస్తుంది. నేనేంటి ప్రేమను రిసీవ్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డానని. ఎస్, యు ఆర్ రైట్.
ఇవి స్వీట్ మెమరీస్ మాత్రమే. నందిని, ఏమైంది? శ్రావ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. శ్రావ్యాని నిన్ను వాళ్ళ బ్రదర్ బైక్ మీద చూసారట. సో ఈ ఇష్యూ ఇంట్లో తెలిసి వాళ్ళ డాడీతో పెద్ద గొడవ అయింది. వాళ్ళ డాడీ ఫోన్ కూడా లాగేసుకున్నారు. అవునా? వాళ్ళ మమ్మీ అంటున్నారు నా కూతురు చాలా అమాయకురాలు, కానీ మీతో తిరిగి చెడిపోతుంది అంటున్నారు. ఎవరి పిల్లల్ని వాళ్ళ అమాయకులు అనుకోవడం, వాళ్ళు తప్పు చేస్తే ఫ్రెండ్స్ మీద నెట్టేయడం పేరెంట్స్కి ఇదొక ట్రెండ్ అయిపోయింది. ప్లీజ్ ఈ విషయం నాతో ఇంకెప్పుడు మాట్లాడద్దు. శ్రావ్య, నిన్ను చూసి 1 వీక్ అవుతుంది. శ్రావ్య భోంచేసిందా? లేదండి. మనకు అవసరమా ఈ ఏడుపులు పస్తులన్నీ? చదువుకోవాల్సిన వయసులో చదువుకోవడం మానేసి ఎందుకు ఈ న్యూసెన్స్? ఎవడో పోకిరి, నువ్వు నవ్వుతే బాగుంటావు, ఈ డ్రెస్సులో సూపర్గా ఉన్నావు, నీలాంటి అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదంటే పొంగిపోతారు. వీడికంటే పొగిడేవాడు దొరకడన్నట్లు వాడితో ప్రేమలో పడతారు. ఓకే, వాడిని నాతో ఒకసారి మాట్లాడించమను. 100% మనతో మ్యాచ్ అయితే ఆలోచిస్తాను. 1% తేడా ఉన్నా ఆ ప్రేమను చంపేస్తాను. నమస్తే అంకుల్. ఏం చేస్తుంటావు నువ్వు? ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, గీతం యూనివర్సిటీ. మీ ఫ్యామిలీ గురించి చెప్పు. నాన్న రైల్వే ఎంప్లాయ్, అమ్మ హౌస్ వైఫ్, ఒక్కడనే కొడుకుని. నీ క్యాస్ట్ ఏంటి? సార్, నీ క్యాస్ట్. బాబు, మీ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు. పెళ్లి విషయంలో ఇదే ఇంపార్టెంట్. ఎంతటితో ఈ విషయం వదిలే. సార్ ఒకసారి. సార్, మీరు యాక్సెప్ట్ చేయడానికి రిజెక్ట్ చేయడానికి మా ప్రేమతో సంబంధం లేదా? మీరు చూసేది మా ఆస్తి, కులం, మతం, ప్రాంతం ఇవేనా? నిజానికి మతం బట్టి మనసు ఉండదు, కులం బట్టి గుణం ఉండదు, ప్రాంతాన్ని బట్టి ప్రేమ ఉండదు సార్. అనవసర విషయాలతో మ్యాచ్ అవుతున్నారా లేదా అని చూస్తారా, కానీ మీ అమ్మాయిపై మాకుండే ప్రేమతో మ్యాచ్ అవుతారని ఏ పేరెంట్స్ చూడరు. అలా చూడాలంటే మేము పంపుకున్న మెసేజ్లు చూడక్కర్లేదు, రాసుకున్న డైలీలు చదవక్కర్లేదు. వాడిపోయిన గులాబీల బుక్స్ మధ్య ఎందుకంత భద్రంగా దాచుకున్నామో చూడండి. ప్రేమలోనే అందం తాజాగా కనిపిస్తుంది. చాక్లెట్ కంపెనీ వాడు కూడా తినేసాక కవర్ని దాచిపెట్టుకోడు. వీళ్ళు ఎందుకు దాచిపెట్టుకున్నారని వాటిని ఆరా తీయండి. ప్రేమలో తీయదనం రుచి చూపిస్తుంది. చిరిగిన సినిమా టికెట్స్, అరిగిన చెప్పులు, ఖాళీ కోక్టిన్, హెయిర్ పిన్, తల వెంట్రుక ఒకటేమిటి, మా ప్రేమలో భాగమైతే గడ్డి పరకు కూడా మాకు అప్రూపమే. పదిలంగా దాచిపెట్టుకుంటాం. చెత్తలో కలిసిపోవాల్సిన వాటిని ఎంత పదిలంగా దాచుకున్నారే. ప్రేమించిన వాడిని ఎలా చూసుకుంటారనేది మీకు అర్థమవుతుంది. ప్రేమను ప్రేమతోనే పరీక్షిస్తే ప్రపంచంలో ఏ ప్రేమ ఫెయిల్ కాదు. అలా పరీక్షించినంత వరకు ఏ ప్రేమ సక్సెస్ కాదు. ఇలాంటి మాటలు వినడానికి బాగుంటాయి, ప్రాక్టికల్గా వర్కౌట్ కావు. సార్, సార్ ప్లీజ్ సార్. సార్, చెత్తనా కొడుకా, చెప్తే ఆలకించవరా? డాడీ, ఎన్నిసార్లు చెప్పాలి? డాడీ తను చాలా మంచి వేషాలు వేస్తున్నావేంటి? నన్నే బలవంతంగా ఒప్పించడానికి ట్రై చేస్తున్నావు. నా కూతుర్ని ఎలా వెంటపడి వేధించుంటావు. దాన్ని అది ప్రేమ అనుకుంది. నువ్వు ప్రేమించడానికి నా కూతురే దొరికిందా? దాని జీవితం నాశనం చేయాలని చూస్తున్నావా? మళ్ళీ ఇలాంటి ప్రేమ దోమ వేషాలు వేసావా? ప్రాణాలతో మిగలవు. సార్, సార్ ప్లీజ్ సార్, తన నా ప్రాణం సార్. నీకు మాటలతో చెప్తే అర్థం కాదురా రాస్కల్. డాడీ, మీకు దండం పెడతాను డాడీ, తన్నేమనొద్దు డాడీ, ప్లీజ్ డాడీ. దాన్ని కూడా భద్రంగా దాచుకోరా పిచ్చోడా. ప్రేమించడానికి మనసిచ్చిన దేవుడు పెళ్లి చేసుకోవడానికి వరం ఎందుకు ఇవ్వడో తెలియదు. నన్ను ప్రేమించే నాన్నకు
నేను ప్రేమించేవాడు ఎందుకు నచ్చడో తెలియదు. మెడపెట్టి తోసేసిన వాడిని కాళ్ళు పెట్టి కూడా కన్విన్స్ చేయలేకపోయాను. నిన్నటి వరకు చీకట్లో కూడా వెలిగే మనసు ఇప్పుడు పగలు కూడా చీకట్లోనే ఉంటుంది. శ్రావ్య, నువ్వు దూరమవుతుంటే నరకంలోకి జారిపోతున్నట్లుంది. ఇలా ఎన్ని రోజులు రా? కాలేజ్కి రావట్లేదని ఇంట్లో తెలిస్తే చాలా బాధపడతారు. రేపు క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇచ్చినా నేను చేసే పరిస్థితుల్లో లేను. నన్ను ఒంటరిగా వదిలేయండి. ప్రేమ జీవితంలో ఒక భాగమే కానీ ప్రేమ జీవితం కాదురా. ఎదుటి వ్యక్తిలోని ప్రేమ జీవితంలో ఒక భాగంలోనే కనిపిస్తుంది. అదే ప్రేమ మనదైతే ప్రేమలోనే జీవితం కనిపిస్తుంది. వీడేంటి ఇలా తయారయ్యాడు? తాగినోడి పక్క నిల్చోడానికి కూడా అసే పడేవాడు, లాస్ట్కి ఇలా అయిపోయాడు ఏంట్రా? సాయి, మేము నేను చూస్తున్నావు. 3 నెలలకు నువ్వు నీలాగా లేవురా. మరో 3 రోజుల్లో తనకు పెళ్ళి. నువ్వేమైపోతావని మాకు భయంగా ఉందిరా. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ప్రేమ పెళ్లి వరకు వెళ్ళదురా. అది మనకు లేదని సర్దుకుపోదాం, అంతకుమించి ఇంకేం చేయగలం? శ్రావ్య వాళ్ళ డాడీని కలవడానికి వెళ్ళినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాను. నా మనసు నిండా ప్రేమ ఉంది కదా, ఎదురుగా వెళ్ళి నించుంటే అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనుకున్నాను. ప్రేమ ఒక మాయ. మన మనసులో మోయలేనంత భారంగా ఉండే ప్రేమ ఎదుటి వ్యక్తి ముందు 1 గ్రాము వేడి తోగదు. అంతులేనంత ప్రేమ పాస్పోర్ట్ సైజులో కూడా కనిపించదు. వెలకట్టలేని ప్రేమ విలువగట్టేవారి ముందు రూపాయి ధర పలకదు. ప్రేమించేవారిపైనే అది ప్రతాపం చూపిస్తుంది. లేని రంగుల ప్రపంచాన్ని ఉన్నట్లు చూపిస్తుంది. వింత అనుభూతుల్ని కలిగిస్తుంది. కొత్త రుచుల్ని రుచి చూపిస్తుంది. ప్రేమించిన వారి మనసు గెలుచుకోవడంలోనే ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్ కలిగిస్తూ మనల్ని హీరోలా ట్రీట్ చేస్తూ స్వర్గాన్ని చూపిస్తుంది. ప్రేమించిన వ్యక్తి దూరం అయితే ఇదే ప్రేమ చాలా కఠినంగా మారిపోతుంది. రోజుల్లో అందించిన సంతోషానికి సంవత్సరాల్లో బాధను వసూలు చేయగలదు. టీ అలవాటు లేని వాడితో మందు అలవాటు చేయించగలదు. హీరో అవ్వాల్సిన వారిని జీరో చేయగలదు. కన్న కలల్ని కన్నీరులో ముంచేయగలదు. జీవితాన్ని సర్వనాశనం చేసి నరకమంటే ఏంటో చూపించగలదు. ఆఖరికి మనల్ని చంపి శిక్ష లేకుండా తప్పించుకోగలదు. నా మనసు ఏం బాగోలేదు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ప్రేమించే వ్యక్తి దూరమైతే అనుభవించే నిమిషం విషం. విషం తీసుకుంటే అనుభవించే బాధ 1 నిమిషం. రెండోదే బెటర్ కదా, అందుకే దాన్నే ఎంచుకున్నా. శ్రావ్య లేకుండా నేను బ్రతకలేనురా. కొన్ని నిమిషాల్లో నేను పోతాను, కానీ లవ్ వల్ల నేను పోయానని ఎవరూ అనుకోకూడదు. శ్రావ్యకు కూడా తెలియకూడదు. తెలిస్తే తను ఎప్పటికీ సంతోషంగా ఉండలేదు. తననైనా సంతోషంగా ఉండనివ్వండి. వీలైతే అమ్మా నాన్నల్ని కొంచెం చూస్తూ ఉండండి. శ్రావ్యకు కూడా తెలియకూడదు. తెలిస్తే తను ఎప్పటికీ సంతోషంగా ఉండలేదు. తననైనా సంతోషంగా ఉండనివ్వండి. ఎందుకురా ఇలా చేసావు? ఇంట్లో బ్లాక్మెయిల్ చేసి పెళ్లికి ఒప్పించారు. నీ మీద ఎంత ప్రేమున్నా ఫ్యామిలీ అందరినీ వదిలేసి వచ్చేంత ధైర్యం లేకపోయింది. కొన్నాళ్ళు బాధపడ్డా. తర్వాత నీకంటూ ఒక లైఫ్ ఉంటుందని అనుకున్నాను. మనసు చంపుకొని నీ జ్ఞాపకాలతో బ్రతికేయాలనుకున్నా. నువ్వు ఎక్కడున్నా బాగుండాలని కోరుకున్నాను. నువ్వే లేనప్పుడు నేనెలా ఉంటాననుకున్నావురా? నేను నీతోనే వస్తాను. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. నీ శ్రావ్య.
అయ్యో ఏమైందిరా? సాయి విషయం శ్రావ్యకి తెలిసిపోయిందిరా. తను కూడా సూసైడ్ చేసుకోవాలని నిద్ర మాత్రం వేసుకుందట. డోస్ ఎక్కువ కావడంతో ప్రస్తుతం కోమాలో ఉంది. షిట్! చా, వాళ్ళేం పాపం చేశారు? ప్రేమించినందుకు ప్రాణం తీసుకునేలా చేశారు. అయినా ఎవడో దయ వల్ల మనం ఎందుకు బ్రతకాలి? నేను నా లవ్ విషయంలో సాయి గడంత మంచితనాన్ని ప్రదర్శించాను. మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుని కలిసి బ్రతకాలనుకున్నాను చెప్తా. అర్థం చేసుకుని ఆశీర్వదిస్తే సరే, లేకుంటే మనోళ్ళ వాడిపోయిన పువ్వులు, చాక్లెట్ కవర్ లాంటి వాటిలో ప్రేమను చూడమని చెప్పాను. మేము పంపించుకున్న మెసేజ్లు, తీసుకున్న ఫోటోలతో ప్రేమను పరిచయం చేస్తాను. అప్పటికీ సరైన రిజల్ట్స్ రాకుంటే మేము పర్సనల్గా తీసుకున్న వీడియోస్ ట్రైలర్గా చూపించి ఆ తర్వాత ఆన్లైన్లో రిలీజ్ చేస్తా అంట. అప్పుడు వాళ్ళే కాళ్ళబేరానికి వస్తారు. ప్రేమించిన అమ్మాయిని పబ్లిక్లో లాగడం తప్పు కదరా? తప్పే, 100% తప్పే. తప్పుడు మనసు ద్వారా తప్పుగా ప్రవర్తించకపోతే మనం బ్రతకలేం. వీళ్ళలా చావాల్సి వస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా మనం మారాల్సిందే. అప్పుడే మనకు లైఫ్ ఉంటుంది. నిజానికి వీటిని నా ప్రేమకు గుర్తులుగానే దాచుకున్నా. కానీ నా ప్రేమను గెలిపించుకోవడం కోసం అవసరమైతే వీటిని ఆయుధంగా వాడతా. ఇదంతా చూస్తుంటే ప్రేమ అంటేనే భయమేస్తుంది. ఇలాంటి ప్రేమలు నాకు వద్దురా బాబు. నా మనసులో దానికి స్థానమే ఇవ్వను. ఎస్, నేను కూడా. నాకు వద్దు. హలో, ఎలా ఉంది అని అడగండి. నా కూతురు ఇంకా బతికే ఉందా అని అడగండి. నీకు తెలియదు జానకి, తండ్రి కూతుర్ని ఎంత ప్రేమిస్తాడో పరువు ప్రతిష్టలను కూడా అంతే గౌరవిస్తాడు. అసలు ప్రేమించి సుఖంగా ఉన్న వాళ్ళు ఎవరున్నారో తెలీదు. ఏ ప్రేమను చూసినా అది విషాదాన్నే మిగిలిస్తుంది. నాకు అలాంటి ప్రేమ వద్దు, దానివల్ల బాధ వద్దు. నాకు వద్దు ఈ ప్రేమకు. నమస్కారం. సాయి, శ్రావ్య ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం చాలా సీరియస్గా ఉంది. బ్రతుకుతారో లేదో చెప్పలేం, బ్రతికినా కలిసి బ్రతుకుతారో లేదో చెప్పలేం. ఒకటి మాత్రం చెప్పగలం, వీరి ప్రేమ వారి ఫ్రెండ్స్పై చాలా ప్రభావం చూపించింది. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం ప్రకారం ఒక జీవి తన మనుగడ కొనసాగించాలంటే దానికి వాతావరణం అనుకూలించాలి, లేదా వాతావరణానికి అనుకూలంగా అది మారాలి. అలా మార్పు చెందలేని జీవులు అంతరిస్తాయి. వాతావరణానికి అనుకూలమైన కొత్త జీవులు పుట్టుకొస్తాయి. దీన్ని ప్రకృతి ఎన్నికగా పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణానికి అనుగుణంగా మార్పు చెందలేని ఎన్నో జీవజాతులు అంతరించిపోయాయి. మరికొన్ని అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి.
ఇదే విధంగా మనుషుల భావ పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే ఒక భావం స్వచ్ఛంగా కొనసాగాలంటే దానికి సామాజిక అనుకూలత లభించాలి. అలా లభించినప్పుడు పరిస్థితులకు అనుగుణంగా అది మార్పు చెందుతుంది లేదా మనసులో స్థానాన్ని కోల్పోతుంది. సమాజం ఏ భావాలని ఆదరిస్తుందో అవే మనుగడలో ఉంటాయి. ఇది సామాజిక ఎంపికపై ఆధారపడి ఉంటుంది. మనసుల్లో ఉన్నతమైన భావాలైన ప్రేమ, స్నేహం, నమ్మకం, నిజాయితీ, సాయం మొదలగు భావాలు పబ్లిక్లో జరిగే ప్రతికూల సంఘటన ఫలితంగా ఎంతోమంది మనసుల్లో ఆ భావం స్వచ్ఛత కోల్పోతుంది, మరెంతో మంది మనసుల్లో స్థానం కోల్పోతుంది. పరిస్థితులు ఇలానే కొనసాగుతూ పోతే అంతరించిపోయిన జీవజాతుల్లానే అంతరించిపోయిన మనుషుల భావాలుగా ఇవి మిగిలిపోతాయి. అప్పుడు వీటిని పుస్తకాల్లోనూ సినిమాల్లోనూ మాత్రమే చూడగలుగుతాం. అలాంటి పరిస్థితి రాకుండా కాపాడుకుందాం.